హాయ్ నేను సతీష్. ఈ వీడియోలో ఏంటంటే ఈరోజు జరగబోతున్నవి నెక్స్ట్ మనకి ఏం హౌస్లో చూడబోతున్నాం, నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది వాటి గురించి, అట్లాగే లైవ్ అప్డేట్స్, మిడ్ నైట్ టాక్స్ ఇవన్నీ, అట్లాగే ప్రోమో అనాలిసిస్ ఇవన్నీ కలిపి మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇన్ని అప్డేట్స్ ఉంటాయి అనమాట. అట్లాగే లైక్ అండ్ కామెంట్ కూడా మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా ఫస్ట్ టైం చూసేవాళ్ళు చేసుకోండి. లైక్స్ మీరు ఎంత ఎక్కువ చేస్తే అంతమందికి రీచ్ అవుద్ది, ఎందుకంటే చాలా వేగంగా మీకోసం అప్డేట్స్ అన్ని నేను ఈ సీజన్ స్టార్టింగ్ ముందే చెప్పాను. ఈసారి మడిగట్టుకుని ఉండాలి ఉండవు, ప్రతి అప్డేట్ చాలా ఎర్లీగా ఇస్తానని చెప్పి అట్లాగే ఇస్తా ఉన్నా. సో ఇందులో కూడా ఎలా ఉండబోతుందంటే, ఇప్పుడు నేను టాస్క్లన్నీ చూసాం మనం. అన్ని రకాలుగా బిగ్ బాస్ టెస్ట్ చేస్తూ ఉంటాడు కదా. స్పీడ్గా ఆడేది, అలాగే తెలివితో ఆడేది, అలాగే కండబలంతో ఆడేది, ఇలాగ ఫిజికల్లీ మెంటల్లీ పేషెన్స్ లెవెల్స్ అన్ని రకాలుగా టెస్ట్ చేస్తూ ఉంటాడు కనుక ఓవరాల్కి జర్నీలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ని పేషెన్స్ ఇవన్నీ కూడా. అలాగే ఇప్పుడేంటి, ఇవన్నీ అయిపోయినాయి, ఎంటర్టైన్మెంట్ అయిపోయి ఫిజికల్ స్ట్రెంత్, మెంటల్ స్ట్రెంత్ అంతా అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇంకా మన ఈ మణికంఠ భాషలో చెప్పాలంటే హార్ట్కి సంబంధించిన ఒక రకంగా చెప్పొచ్చు, ఎమోషనల్గా పిండైపోతున్న ఎపిసోడ్స్ ఈరోజు లోడింగ్ అయితే ఉన్నాయి. అందులో డౌట్లు ఎలా అంటే, ఇప్పుడు ఇంకా ఆడియన్స్ అలాగే హౌస్ మేట్స్ కర్చీఫ్లకి పని చెప్పాల్సిన పని లెక్క ఒక్కొక్కరిని పిలవడం, ఒక ఇద్దరిద్దరిని పిలవడం, వాళ్ళలో మీ జీవితంలో జరిగిన ఏదైనా ఇన్సిడెంట్ అత్యంత బాధాకరంగానే, విషాదకరంగానే, ఇప్పుడు ప్రేమలో ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఉండొచ్చు, ఫస్ట్ లవ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఫ్యామిలీలో మదర్ ఫాదర్, లేకపోతే హెల్త్ ఇష్యూస్ కానీ, ఎనీ ఇన్సిడెంట్స్, యాక్సిడెంట్స్ కానీ. గత సీజన్లో చూసాం మా అమ్మాయి కీర్తి బట్ట వచ్చేటప్పుడు అత్యంత విషాదకరం. ఇంత కష్టమేంటి, దేవుడే పగబట్టాడు అంటాం కదా, అట్టా అనిపించిన ఇన్సిడెంట్స్, గుండెలు పిండేసి మెలిపెట్టేసి ఇన్సిడెంట్స్ అవి. అవన్నీ కూడా చూస్తే అయ్యో ఏంటి ఇంత పగోడికి కూడా రాకూడదు, మనిషి అనోడు ఎవడనే కన్నీరు పెట్టాల్సింది, అంత ఎమోషనల్ జర్నీ. అలా ఇంకా ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండే సాడ్ ఇన్సిడెంట్స్ కానీ భరించలేము ఇంకా చాలు అని ఒక దశలో ఎవరికైనా కష్టాలు సహజం. అలాంటివన్నీ కూడా చెప్పే టాస్క్ ఇవ్వబోతున్నాడు. ఎమోషనల్గా రోలర్ కోస్టర్ ఇంకా ఆడించేస్తాడు. ఇంకా ఇంకా నిఖిల్ వర్సెస్ అభయ్ ఫస్ట్ వస్తే, ఈ అభయ్ ఏంటి వాళ్ళ ఫాదరు చనిపోయారు కదా, దాని గురించి చెప్తాడు. రామన్న యూత్ ఆయన ఒక మూవీ తీశాడు కదా, అది మంచి హిట్ అయ్యింది. ఆ నేపథ్యంలో ఆ తర్వాత తండ్రి కూడా చనిపోయి ఇవన్నీ నేపథ్యంలో ఆయన బాగా ఎమోషనల్ ఫీల్ అవుతాడు. ఇదివరకు కూడా ఆయన ఆ తండ్రికి సంబంధించి సెంటిమెంట్ అవన్నీ చెప్పడం. అట్లాగే నిఖిల్ కూడా తన కష్టాలు, మొన్న విష్ణుప్రియ కూడా అయినట్టుగా ఆయన అంతకుముందు కెరీర్ స్టార్ట్ అవ్వడానికి వేరే షోలో చేసేవాడు, కేవలం 5,000 వచ్చినా చాలు అన్నట్టు అంతలా ఫీల్ అయ్యేవాడు అవన్నీ చెప్పింది కదా. అట్లాగే దీనికి సంబంధించి కూడా ఆయన ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ మనం కూడా చెప్పాడు. ఏముందో నమ్మ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అని చెప్పేసి, అంటే ఆ రోజు కూడా ఆ అమ్మాయి అన్నట్టుగా ఒక రూపాయికి కూడా వదులుకోకూడదు అన్నట్టు, అంత కష్టపడేవాడు కేవలం 20 లక్షల ప్రైజ్ మనీ కోసం అయినప్పుడు ఇక్కడ 50 లక్షల కోసం ఇంకెంత ఆడలేనట్టుగా. సో అతనికి ఫైనాన్షియల్గా, అట్టగా ఆయన పర్సనల్ లైఫ్లో, ఫ్యామిలీ లైఫ్లో జరిగిన హెవీ అయిపోయే ఇన్సిడెంట్స్ అన్ని ఆయన కూడా చెబుతాడు. సో మొత్తానికి వీళ్ళిద్దరైతే ఇట్లా తమ పెయిన్ఫుల్ జర్నీ గురించి, లైఫ్లో వాటి గురించి ఇన్సిడెంట్స్ అయితే వీళ్ళైతే షేర్ చేసుకుంటే, మరి వీళ్ళిద్దరిలో ఇక్కడ మిగతా ఆడియన్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళకి ఎవరి ఎమోషనల్ జర్నీకి మీరు కనెక్ట్ అయిపోయి హార్ట్ టచింగ్ అనిపించింది, గుండె బరువెక్కిపోయింది ఇట్లా అడిగి వాళ్ళని మళ్ళీ డిసైడ్ చేయమంటాడు ఆడియన్స్కి, హౌస్ మేట్స్కి. ఎట్లా ఉండబోతుంది. అలాగే ఇంకా కిర్రాక్ సీత, అలాగే నైనిక, ఆమె కూడా కదా, ఆమె డాన్సర్, ఈఎంఐ యూట్యూబ్ ఆర్టిస్ట్ ఇవన్నీ కదా. సో అదే షార్ట్ ఫిల్మ్ ఆర్టిస్ట్. వీళ్ళిద్దరి మధ్య కూడా అట్లాగే ఉంటే ఆమె పర్సనల్ లైఫ్ ఆమె, పర్సనల్ లైఫ్ ఈమె ఇట్లా. అలాగే పృథ్వీ వర్సెస్ నబీల్కి కూడా ఆయన మొన్న ఒకసారి చెప్పాడు హౌస్లో. మామూలుగా అప్పుడే చెప్పాడంటే, ఇప్పుడు ఈ సందర్భంలో ఇంకా ఖచ్చితంగా చెబుతాడు. ఈ టాస్క్ అది కనుక కరోనా టైంలో చాలా స్ట్రగుల్, కరోనా తర్వాత అనుకుంటే వాళ్ళ ఫాదరు చనిపోవడం, బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆదిత్యతో చెబుతాడు ఎవరితో కలవలేకపోయాడు, అసలు డ్రెస్ కూడా మంచిగా వేసుకోవాలి, మంచిగా నీట్గా టిప్ టాప్గా తయారవ్వాలి, అట్లా ఏమి ఉండదు కాదు, ఎందుకు ఉండాలి అన్నట్టుగా చాలా లో అయిపోయాను, కాన్ఫిడెన్స్ కోల్పోయాను, ఒంటరిగా ఉండేవాడిని రోజుల తరబడి, అంత డిప్రెషన్లో పోయినా ఆయన కూడా చెప్తాడు. ఇవన్నీ చెప్పేసరికి ఇంకా ఆటోమేటిక్గా హౌస్ మేట్స్కి, ఆడియన్స్కి అందరికి కూడా గుండెలు పిండేసి ఎపిసోడ్. ఇందులో డౌట్లే ఈరోజు అయితే మనం చూడబోతున్నాం. ఇవన్నీ ఉండబోతున్నాయి ఈసారి. ఇవన్నీ మరి అక్కడ వాళ్ళు డిసైడ్ చేసినాక చిన్న చిన్న గిఫ్ట్స్, చాక్లెట్స్, లాలీపాప్స్, ఈ టైప్ గిఫ్ట్స్ కూడా ఇవ్వబోతున్నాడు బిగ్ బాస్. అలాగే దీంతో పాటు ఇంకోటి ఏంటంటే, ప్రతి సీజన్లో మనం చూస్తూ ఉంటాం, బాటిలో గిర్రని తిప్పడం, చుట్టూ గార్డెన్ ఏరియాలో కూర్చుంటారు, గిర్రని తిప్పితే ఆగేసరికి ట్రూత్ ఆర్ డేర్ ఈ టాస్క్ ఉంటుంది. ఇది ఫన్ ఉంటుంది, ఎమోషనల్ ఉంటుంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎవరి దగ్గర ఎటువైపు ఆగితే వాళ్ళు చెప్తూ ఉండాలి, ట్రూత్ ఆర్ డేర్ డిసైడ్ చేసుకొని. అవి కూడా మనం లాస్ట్ సీజన్లో కూడా చూసాం. ప్రతి సీజన్లో ఉంటా ఉంటుంది ఇది. కంటెస్టెంట్స్ కూర్చోవడం, వాళ్ళ మీద సెటైర్లు వేయడం, కొన్ని ఫన్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఆడియన్స్ కొన్ని మాత్రం మిస్ఫైర్ అయిపోతూ ఉంటాయి, ఏదో ఫ్లోలో, ఆవేశంలోనో, లేదా అక్కడ ఉండే సిచ్యువేషన్లోనో టంగ్ స్లిప్ అయిపోయి కంట్రోల్ అయిపోయిన సందర్భాలు కూడా చూసాం. పర్సనల్ లైఫ్ గురించి కొద్దిగా జోక్స్ అవన్నీ జారేసి, నోరు జారేసి, తర్వాత నాలుగు ఖర్చుకొని ఇష్యూస్ కూడా అయినాయి. కొందరు ఇంకా చాలు, ఇంకా అయింది, ఇది అయిపోయింది, పొరపాటున గ్రహపటన అయిపోయింది కదా, లీవ్ ఇట్ అన్నట్టుగా వదిలేసేవారు. ఈ ట్రూత్ ఆర్ డేర్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. వాళ్ళు ఎక్కువగా వాళ్ళ ఫస్ట్ లవ్ గురించి, ఆ క్రష్ గురించి, లేకపోతే ఫ్యామిలీ లైఫ్స్ గురించి, వీటి గురించి కూడా చెప్పుకొని షేర్ చేసుకునేవి కూడా ఉండబోతున్నాయి.
ఇంకోటి ఏంటంటే ఫొటోస్ చూపించి జ్ఞాపకాలు చెప్పమనడం, వాళ్ళ చిన్నప్పటివి, ఎప్పుడుది, ఎక్కడిది, ఎవరితో దిగారు, ఎలా దిగారు, అప్పుడు ఉండే సిచ్యువేషన్స్ అంటే ఇవి నిజంగా స్వీట్ మెమరీస్. ఇవన్నీ అంటే అన్ని రకాలుగా ఇప్పుడు నేను స్టార్టింగ్‌లో చెప్పినట్టుగా ఫిజికల్లీ, మెంటల్లీ అయిపోయింది. ఇప్పుడు మానసికంగా ఒక భావోద్వేగాలకి పీక్స్‌కి తీసుకెళ్ళిపోతాడు 'బిగ్ బాస్' సీరియసు. సో, నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళిపోతాడు. స్వీట్ మెమోరీస్, సాడ్ ఇన్సిడెంట్స్ అన్నీ కలిపి ఎమోషనల్ రోలర్ కోస్టర్ అయితే ఎక్కించి దించేస్తాడు హౌస్‌మేట్స్‌ని, ఆడియన్స్‌ని కూడా. ఆ చిన్ననాటి ఫోటోలు అవన్నీ తీసుకొచ్చి ఎప్పుడుది, ఎక్కడిది అంటే వాళ్ళంతా "ఏయ్! నేను" అని అరవడం, కేరింతలు కొట్టడం, అరుపులు, కేకలు మొత్తానికి దద్దరిల్లిపోద్దనమాట. ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసేటప్పుడు విష్ణుప్రియ ఎలా రియాక్ట్ అవుద్దో తెలుసు కదా! అసలు మామూలుగా చైల్డిష్‌గా ఉంటది ఆవిడ మైండ్ సెట్. మరింత చైల్డిష్ అయిపోతారు ఇంకా హౌస్‌మేట్స్ అందరూ కూడా ఇట్లా ఉండబోతుంది. అలాగే తర్వాత ఇంకా ప్రోమో ప్రకారం చూసుకుంటే సరే ఇవన్నీ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు చెబుతున్నట్టుగా నేను ప్రతి వీడియోలో కూడా కంపల్సరీగా కొత్త అప్డేట్స్ ఇస్తా ఉంటా. సో, అందుకని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మరిన్ని షేర్ చేయొచ్చు. అలాగే లైక్స్ కూడా మర్చిపోకండి. ఇన్‌స్టా కూడా ఫాలో అయితే అందరూ కూడా అప్డేట్స్ అయితే షేర్ చేసుకుంటారు. సరే ప్రోమో ప్రకారం చూసుకుంటే హౌస్‌లో సీత, విష్ణుప్రియ అంటారు కదా! నిఖిల్ కంటే నువ్వు స్ట్రాంగే గాని పృథ్వీతో. ఆయన ముందుకెళ్తున్నాడు, ఆయన ఉంటున్నాడు టాస్కుల్లో. బట్ నువ్వెందుకు పోతున్నావో, ఔట్ అయిపోతున్నావో అదేనా ఎప్పుడైనా ఆలోచించావా? అని ఆయనకి హితబోధ, జ్ఞానోదయం చేసే లెక్క వీళ్ళైతే డిస్కషన్ జరుగుతా ఉంది. ఎందుకంటే యాంగర్ కంట్రోల్ చేసుకోవట్లే, అగ్రెసివ్‌గా వెళ్ళిపోతున్నాడు లెక్క సీత అండ్ విష్ణుప్రియ చెబితే, అట్లాగే ఇదే టాపిక్ మీద లోపల మిడ్ నైట్ టాక్స్‌లో యష్మి అండ్ ప్రేరణ కూడా డిస్కషన్ చేస్తారు. ఏమంటే సగం మంది కంటెస్టెంట్స్ పృథ్వీ ఉంటే ఆడము అని అంటున్నారంట. అబ్బో! పృథ్వీ ఉంటే మా వల్ల కాదని. ఎందుకంటే యష్మి అంటది ఏదో ఒక స్ట్రాటజీ ఉంటది పృథ్వీ దగ్గర. అలాగే స్ట్రాటజీతో పాటు ఫిజికల్లీ కూడా స్ట్రాంగ్ అని అందరూ భయపడుతున్నారు అనేది చెప్పింది. అలాగే పృథ్వీతో ఈ అమ్మాయి కూడా యష్మి కూడా చెప్పిందంట. సేమ్ ఇక్కడ మనకు ప్రోమోలో చూపినట్టుగా విష్ణుప్రియ, సీత చెప్పినట్టుగా యష్మి కూడా. "నువ్వు సైలెంట్‌గా ఉండు పృథ్వీ. అంటే ఏంటి ఏదైనా టాస్క్ అంటే నేను ఆడతా. టక్కన నేను ఆడతాను. ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అయితాను, రియాక్ట్ అవుతాను, రెడీగా ఉంటున్నాడు." దాంతో హౌస్‌మేట్స్ అందరూ భయపడుతున్నారు. అమ్మో! వీడు ఫిజికల్‌గా ఉంటాడు. స్ట్రాటజీ పరంగా ఏదో ఒకటి వాడతాడని చెప్పి నిన్న మనం చూసాం. ఆ బాస్కెట్స్, బాల్స్ టాస్క్ ఆయన పరిగెత్తి ఇలా బాల్స్ అన్ని తనడం మంచి స్ట్రాటజీ అది. నిఖిల్ అవన్నీ ఏరుకోవాలంటే చుక్కలు కనబడేది. బట్ తాడు మిస్ అయిందనుకోండి. అలా స్ట్రాటజీ ప్రతి టాస్క్‌లో పెడతాడు. సో, అందుకోసం భయపడుతున్నారంట. అమ్మో! ఏదో ఒకటి చేస్తాను. నిఖిల్ సహా అందరూ భయపడిపోతున్నారని యస్మి చెప్పింది. చెబుతూ ఆ పృథ్వీకి కూడా చెప్పిందంట. "నువ్వు సైలెంట్‌గా ఉండు. నువ్వు చాలా బాగా ఆడుతున్నావు. కానీ ఎమోషన్స్, యాంగ్రీ ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవాలని" చెప్పిందంట. అయితే ఇది మాత్రం వాస్తవం. పృథ్వీకి నిజంగా చెప్పాలంటే ప్రిన్స్ షవర్ టైప్‌లో ఫెయిర్‌గా దూసుకెళ్ళిపోతాడనే కంటెస్టెంట్ అనిపిస్తుంది ప్రస్తుతానికి. ఉన్న అనేక మంది కంటెస్టెంట్స్ కంటే చాలా బెటర్. ఓపెన్‌గా ఫిల్టర్ లేకుండా ఫట్‌మన్నట్టుగా డి అంటే డి, సై అంటే సై ఆడదాంలే గేమే కదా ఆడదాం. గేమ్‌ని గేమ్‌లాగా ఆడదాం. తాడేపేడైనట్టే ఉన్నాడు తప్ప మాస్క్ ఏసుకొని, ఫిల్టర్ ఏసుకొని సేఫ్ గేమ్ ఆడేద్దాం. ఏదో 4 రోజులు బతికేద్దాం హౌస్‌లో ఈ టైప్ నేచర్ లేదు. ఆయనకుండేది మా అన్నంత 100% తెలుగు ఫ్లూయెన్సీ లేకపోవడం వల్ల నాన్ తెలుగు కాబట్టి అది తడబడుతున్నాడు తప్ప క్లారిటీ ఉంది. ప్యూరిటీ ఉంది. ఉంటాడనే ష్యూరిటీ కూడా హౌస్‌మేట్స్‌కి ఉంది. ఎలా స్ట్రాంగ్‌గా ఉంటాడో, అమ్మో! ఇతడితో ఉంటే కష్టమే అనే భయమైతే హౌస్‌లో అయితే ఉంది. మరి ఆయన గురించి మీకేం ఒపీనియన్ ఉంది పృథ్వీ గురించి? అది కూడా కామెంట్ కూడా చేయండి. నేను చెప్పింది రైట్ అనిపిస్తే లైక్ కూడా చేయండి. ఎందుకంటే ఆయన అట్లా ఆడుతా ఉన్నాడింక. తర్వాత ఇంకోటేంటి ప్రోమో ప్రకారం మణికంఠ ఫీల్ అయ్యాడు. ఎందుకంటే అభయ్ అంటాడు నా పాటికి నేను ఆ కార్నర్‌లో ఆడుతా ఉంటే నన్ను నూకుతాడేంటి ఈయన ఏం పేరు ఈయన మణికంఠన్ లెక్క. ఆయన ఫీల్ అయ్యాడు వచ్చాడు. నా బాడీ ఎంతుందో అంతే గుంజుతాను. నాకు మనుషులతో కలవడానికి అసలు కష్టంగా ఉంది. పైగా నా మీద ఇంటి జోకులు, ఈ సెటైర్‌లు నేను కామెడీ పీస్‌ని లెక్క ఆయన ఫీల్ అయ్యాడు. మామూలుగానే ఇప్పుడు బేసిక్‌గా ఆయన కొద్దిగా సెన్సిటివ్‌గా ఉండేవాడు. నిన్న మొన్నటి వరకు. ఇప్పుడు ఈ వారం మారాడనుకున్నాం. మళ్ళీ అసలే ఈరోజు ఆ రోలర్ కోస్టర్ ఎపిసోడ్ ఆయన మళ్ళీ దానికి సింక్ అయిపోయి మళ్ళీ పాత మనకంటూ వచ్చేస్తాడేమో అది కూడా చూడాలి. అట్లాగే మెయిన్ ఏంటంటే ఇక్కడ ఫుడ్ లేదు. ఆ రాగి జావతో, కూరగాయలతో తింటా ఉన్నాడు. ఆకలితో, కోపంతో ఉన్నాడు. వాళ్ళు కూడా అదే అంటున్నారు. మంటెక్కిపోయినాడు అసలే. వాళ్ళ చీఫ్ కూడా రావట్లే. "ఒరేయ్ బాబు ఏదో ఒకటి తెచ్చుకుందాం, దొంగిలించు, ఎతుక్కొని తెచ్చుకుందాం" అనేసి రావట్లేదు. నా ఫ్రస్ట్రేషన్ అంతా కలిపి ఇలా అయితే రియాక్ట్ అయ్యాడు. మరి ఇందాక నేను చెప్పినట్టు ఈ రోలర్ కోస్టర్ ఎపిసోడ్‌లో మళ్ళీ ఆయన సెంటిమెంట్ అంతా బయటకొచ్చి మళ్ళీ బరస్ట్ అయిపోయి మళ్ళీ మూడ్ ఆఫ్ అయితాడేమో చూడాలి. తర్వాత ఇంకెవరు ఈ ప్రేరణ నైట్ డిస్కషన్. ప్రేరణ, యష్మి, శేఖర్ భాష వీళ్ళందరి డిస్కషన్ ఏంటంటే ప్రధానంగా డాన్సులు, సాక్సులు టాస్క్ గురించి సంచాలకురాలుగా తన డెసిషన్స్ గురించి చెబుతుంది. ఈమె ఎవరు? ప్రేరణ. నేను పర్ఫెక్ట్‌గా చేశాననే లెక్క. ఇక్కడ శేఖర్ భాష అంటాడు, "ఫస్ట్ అభయ్‌ని డిస్‌క్వాలిఫై అన్నావు. మళ్ళీ ఎందుకు కొనసాగించావు?" అంటే అక్కడ కూర్చున్నారు కదా మిగతా హౌస్‌మేట్స్ అందరూ వాళ్ళ ఆడియన్స్ గ్యాలరీ లెక్క వాళ్ళు అనుకున్నారన్నమాట. ఇగో ఈ లైన్ దాటి 3 సార్లు ఎవరైనా వస్తే డిస్‌క్వాలిఫై అని ఒక రూల్ పెట్టుకున్నారు వీళ్ళు. శేఖర్ భాష అదే పాయింట్ చెబుతారనమాట. ఎందుకంటే మన చీఫ్ అంటే వీళ్ళ చీఫ్ ఎవరు? శేఖర్ భాష అండ్ ప్రేరణ వాళ్ళకి యష్మి. ఆ చీఫ్ నీ వరకు చాలా సార్లు వచ్చేసింది. నువ్వు అప్పుడు డిస్‌క్వాలిఫై అన్నావు. 3 సార్లు వస్తేనే డిస్‌క్వాలిఫై అన్నావు. అలాంటిది యష్మి చాలా సార్లు వచ్చేసింది. సో, అలాంటప్పుడు ఏంటి డిస్‌క్వాలిఫై అన్నావు కాబట్టి అవి బయటికి పోవాలి
అని చెప్తాడు. అదొక పాయింట్. అలాగే ఇంకోటి ఏంటి, మణికంఠ అవుట్ అయిపోయినా సరే అక్కడే కూర్చున్నాడు. అక్కడ నుంచి వెళ్ళలేదు కాబట్టి నిఖిల్ అవుట్. అక్కడ కూడా చెప్పావు కదా. సో అప్పుడు ఎవరు ఇంకా నబీల్ ఒక్కడే కదా విన్నారని ఆయన చెబుతాడు. చెబితే యష్మి అంటది వెంటనే, వాళ్ళు పెట్టుకున్న రూల్స్ ఇవన్నీ. మరి గందరగోళం అయ్యా ఆవిడ కనీసం 10 టైమ్స్ కన్ఫ్యూజ్ అయిపోయి రచ్చ రచ్చ అయిపోయింది. ఇంకా ఆవిడే నేను సంచాలక అనే దానికి, బాబోయ్ మళ్ళీ హౌస్లో ఉన్నంతసేపు సంచాలక నాకు అక్కర్లేదని స్టేజ్కి వెళ్ళిపోయి దాని గురించి కూడా తర్వాత ఫ్రస్ట్రేట్ అవుతుంది. అయితే ఇక్కడ యష్మి మీరు సూపర్ అండి శేఖర్ భాష గారు, మీరు ఉండాల్సిన వాళ్ళండి. నబీల్ వాడే చాలా ఫౌల్ గేమ్ ఆడాడు. ఫస్ట్ ఫౌల్ గేమ్ స్టార్ట్ చేసింది వాడు, ఇలా తోసేసాడు, నెట్టేసాడు, ఇవన్నీ చేశాడు అని చెప్పేసి ప్రేరణ కూడా అవును ఫస్ట్ నబీలే నెట్టేశాడు, ఫస్ట్ డిస్క్వాలిఫై చేయాల్సింది అతను, ఆయన వినర్ ఏంటనే ప్రేరణ కూడా అంటుంది. మొత్తానికి ఈ టాస్కుల గురించి చాలాసేపు డిస్కషన్ అయితే నడిచింది. అలాగే యష్మి కూడా పృథ్వీ టైప్ యాటిట్యూడే కనిపించింది నాకు. ఎందుకంటే ఇక్కడ కూడా అంటది, ఇలా బచ్చాల గేమ్ అయితే నేనే ఆడేదాన్ని, అబ్బాయిలు ఎందుకు పంపాలి, ఏం మజా వస్తుంది చప్పగా నడిస్తే టాస్క్లన్నీ, ఏదో ఒకటి ఉండాలి, ఫైర్ ఉండాలి, ఫ్రస్ట్రేషన్, స్ట్రాటజీయో, విల్ పవరో, మైండ్ పవరో, మజిల్ పవర్, ఏదో ఒకటి టాస్క్లు అంటే టాస్కులు వేరే లెవెల్కి తీసుకెళ్ళాలి తప్ప ఏదో ఆడాము ఓడేమే నాకు నచ్చలేదు. లేక యష్మి కూడా అంటది, మంచిదా అది, టాస్క్లు ఆడితేనే కదా ఇన్వాల్వ్మెంట్ అయితే కదా మంచి కంటెంట్ వస్తుంది, ఎంటర్టైన్మెంట్ వస్తుంది, రైట్ ఆర్ రాంగ్ అని ఆడియన్స్ కూడా క్యూరియాసిటీ పెరిగి ఇంట్రెస్ట్ పెరిగి ఇంకా రేటింగ్లు కూడా దూసుకుపోయేది. సో ఆ అమ్మాయి కూడా అట్లా అంటది. ఆ తర్వాత మళ్ళీ ప్రేరణ అదే అంటది, ఈ దెబ్బతో మరి ఇంక చెయ్యని అన్నట్టుగా క్లారిటీతో ఉందంట, సంచాలకంగా నాకు వద్దు, ఒకళ్ళు బిగ్ బాస్ చెబితే ఆ నేచర్ ఆఫ్ కోర్టును బట్టి వదిలేస్తుందంట. 10% తోసాడు, 30% నెట్టాడు, ఇవన్నీ నాకు వద్దు, ఇంకా బ్యాలెన్స్ చేసుకుంటున్నావో ఎవరికి తెలుసు, నువ్వు ఏ బ్యాలెన్స్ చేసుకుంటున్నావో, నెట్టేసావో తోసేసావో డిఫెండ్ చేసుకుని అబద్ధాలు ఆడతారు. కానీ నేను ఫుల్ క్లారిటీ, బిగ్ బాస్ చెబితేనే చేస్తా, చేసినప్పుడు ఫైనల్ నాదే డెసిషన్, నీకు నోరు ఎత్తడానికి లేదు, నాకు అసలు రెస్పెక్ట్ ఇవ్వాలా అని కూడా చెప్తుంది. అంటే అంత ఇదైపోయింది అనమాట, ఆవిడ తట్టుకోలేకపోయింది దెబ్బకి. మనిషి అంతా ఆవేశంతో ఊగిపోయి అరుపులతో అరిచి గేకలు పెట్టేసి రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదని. అట్లాగే ప్రియ గురించి అంటది, పుష్డ్ అవుట్ అన్నాను నేనంటే, పుష్ జరిగింది, నువ్వు తోసావు కాబట్టి అవుట్ లెగు అని ఉద్దేశంతో నేను చెప్పా, బట్ ఆమె అస్సలు పట్టించుకోలే. అలాగే హ్యాండ్ ఇన్వాల్వ్ అవ్వకూడదని ఆమె చెప్పింది. మరి ఫస్ట్ పృథ్వీ హ్యాండ్తో తోస్తూ అవుట్ అంది, ఈమె కూడా చేతితో కాలుతో తోసింది కదా, పృథ్వీ విష్ణుప్రియ నడతాడు కదా ఇలాగా, అవుట్ అని చెప్పింది. మరి ఈమె కూడా ఆ చేతులు పట్టుకుని నెట్టేసింది ఆ అబ్బాయిన వాళ్ళ, మరి ఈమెకు ఒక రూలు పృథ్వీకి ఒక రూలా, అన్ని ఎవరు కూడా రూల్స్ సరిగ్గా పాటించాలి, మళ్ళీ నన్ను బ్లేమ్ చేస్తే ఎట్లా అని లెక్క ఆ అమ్మాయి కూడా చెప్పుకుంటుంది. అలాగే ఆ ప్రేరణ అంటది, ఆమె కూర్చున్న పొజిషన్లో అబ్బాయి కాలు మీద కూర్చుంది, ఎలాగైనా ఫ్లిప్ చేయొచ్చు, జరగవచ్చు, టక్కుని లేవడానికి ఎంత టైం పడుద్ది, బట్ ఆ మినిమం ట్రై చేయలే, పట్టుకున్నారు తోశారు అనే కదా చేతులు బ్యాక్ ఇలా పెట్టుకొని ఆడమన్నాం, బట్ ఆమె మినిమం ప్రయత్నం చేయకుండా నన్ను బ్లేమ్ చేద్దాం, వాళ్ళని బ్లేమ్ చేద్దాం, ఇట్లా కరెక్ట్ కాదు కదా అని లెక్క యష్మి ప్రేరణ కూడా అదే అనుకుంటారు. ఒక క్షణం పాస్ చేయండి అని వాళ్ళ క్లెయిన్ కూడా చెప్పలేదు. నిజమే, ఆ విష్ణుప్రియ ఆడేటప్పుడు అంటే ఏ క్లాన్ సభ్యులు ఆడేటప్పుడు వాళ్ళ తాలకు లక్ష్మి వచ్చింది, హడావిడి చేసింది, సోనియా వచ్చింది, అడిగింది, పాయింట్ రేజ్ చేసి ఆడే వాళ్ళకు కూడా ఒక ఎంకరేజ్ ఉంటుంది, అరే మా తప్పున ఆట ఆడుతున్నాం, పోనీ సరే మాది చూసుకోలేం కనుక మన తరఫున బయట వాళ్ళు ఉన్నారని ఒక ఎంకరేజ్. ఇప్పుడు నబీల్కి ఏమైంది, ఆయన ఆయనకి అస్సలు నోరెప్పకుండా కాముకుంటే ఆయన ఎంత ఫీల్ అయ్యాడు, నేనేమో ఛాతి మీద వెంట్రుకలన్నీ తీసుకొని అంత కష్టపడి ఆడితే కనీసం ఈ టాస్క్ నా క్లాన్ కోసమే కదా ఆడుతున్నా, మినిమం సపోర్ట్ లేదు, మినిమం ఎంకరేజ్ లేదని డిసప్పాయింట్ అయినట్టుగా, మినిమం ఈ విష్ణుప్రియ కోసం కూడా వాళ్ళ టీం అంతా వచ్చి ఇప్పుడు పాస్ చేసి సంచాలక్ ఇట్లా కాదు అట్లా కానీ చెప్పుంటే బాగుంది, బట్ కనీసం పట్టించుకోకపోవడంతో వాళ్ళు అంత హర్ట్ అవుతారు, వాళ్ళు ఫీల్ అయ్యారు అనమాట. అలాగే ఇంకొక జోక్ ఏమంటే లాస్ట్లో విష్ణుప్రియ అంటది, నబీల్ నిన్ను తక్కువ అంచనేసా, కామెడీ నీలో చాలా తక్కువ అనుకున్నా, కానీ కామెడీ చేస్తాను వాళ్ళకి మాట్లాడితే నబీల్ అంటాడు, అంటే నా కోపం నీకు కామెడీగా కనిపించిందా అని. ఆయన అంత ఫ్రస్ట్రేషన్ ఆవేశం పడిపోయాడు కదా, ఎన్నడూ లేనిది 10 రోజుల్లో ఫస్ట్ టైం ఓపెన్ అయ్యి బరస్ట్ అయ్యాడు కదా, దాని గురించి అనలేక ఆయన తీసుకున్నాడు. సో ఇవి ప్రోమో అప్డేట్స్. అలాగే ఈ రోజు జరగబోతున్న టాస్కులు, ఇవాళ జరగబోతున్న ఎపిసోడ్ లైవ్ అంతా కలిపి ముందుగానే చెబుతున్నా. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.